సి షార్ప్లో ఆపరేటర్స్ ఏమున్నాయో మనం చూస్తాం. మరి సి షార్ప్లో ఉండే ఆపరేటర్స్ ఆల్మోస్ట్ మీకు సి ప్లస్ ప్లస్, జావా లాంటి లాంగ్వేజెస్లో ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. ప్లస్ అడిషనల్గా కొన్ని ఆపరేటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వాటి ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయా సందర్భాల్లో మనం ఆయా టాపిక్స్ వచ్చినప్పుడు ఆ ఆపరేటర్ని ఎలా వాడాలి అనేది చూస్తాం. మరి ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఆపరేటర్స్, ప్రైమరీ ఆపరేటర్స్ ఇలా ఉన్నాయి. అట్లనే యూనరీ ఆపరేటర్స్ ఇలా ఇవ్వడం జరిగింది. అట్లనే మల్టిప్లికేటివ్, అడిటివ్, షిఫ్ట్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ అండ్ టైప్ టెస్టింగ్, ఈక్వాలిటీ, లాజికల్, XOR, ఆర్, లాజికల్ అండ్ లాజికల్ XOR, అట్లనే ఆర్ అన్నమాట. నెక్స్ట్ అండ్, కండిషనల్ అండ్, కండిషనల్ ఆర్ అండ్ కండిషన్ ఆపరేటర్, ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ లాంబా, ఇవన్నీ కూడా మనకి ఆపరేటర్స్గా చెప్పుకోవచ్చు. మరి డేటా టైప్స్ చూసినట్లయితే డేటా టైప్స్ మెయిన్గా 3 కేటగిరీస్గా మనం చెప్పుకోవచ్చు. వాల్యూ టైప్స్, రెఫరెన్స్ టైప్స్, పాయింటర్ టైప్స్. మరి వాల్యూ టైప్స్ కింద మనం గమనించినట్లయితే మళ్ళీ 2 కేటగిరీస్ వస్తాయి, స్ట్రక్ట్స్ అండ్ న్యూమరేషన్స్. మరి స్ట్రక్ట్స్ కింద న్యూమరిక్ టైప్స్ అనేటివి వస్తాయి. న్యూమరిక్ టైప్స్ కింద మళ్ళీ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అట్లనే బూల్, యూజర్ డిఫైన్ స్ట్రక్ట్స్, ఇవి కూడా ఈ స్ట్రక్ట్స్ కిందకి వస్తాయి అన్నమాట. మరి ఈ న్యూమరిక్ టైప్స్ ఏమున్నాయో మనం చూసినట్లయితే న్యూమరిక్ టైప్స్లో ఇంటిగ్రల్ టైప్స్ ఇవ్వండి. ఇక్కడ డేటా టైప్స్, వాటి యొక్క రేంజ్, వాటి యొక్క సైజు అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్, ఇవి 2, ఫ్లోట్, డబుల్. అదే డిసిమల్ అనేది సపరేట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బూలెన్ ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అదే రెఫరెన్స్ టైప్స్ చూసినట్లయితే రెఫరెన్స్ టైప్స్ ఇవి క్లాస్, ఇంటర్ఫేస్, డెలిగేట్. మరి ఈ రెఫరెన్స్ టైప్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని కలిగి ఉంటాయి. మరి బుల్టెన్ రెఫరెన్స్ టైప్స్ అయితే ఆబ్జెక్ట్ స్ట్రింగ్ అనేటివి అన్నమాట. మరి రెఫరెన్స్ టైప్స్ తర్వాత పాయింటర్ టైప్స్. పాయింటర్ ఆల్రెడీ మీకు సిపిపిలో వాటిల్లో గమనించుంటారు. అదేవిధమైన పాయింటర్ టైప్స్ ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఇవండి బ్రీఫ్గా మనకి ఉన్న ఆపరేటర్స్, డేటా టైప్స్. మరి వీటిలంతా కూడా మనం ప్రోగ్రామింగ్లో ఎలా వాడాలి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే.